పోలింగ్ అందరూ ఉదయం నుంచి చూసిన తర్వాత మనకేం కనిపించిందంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పూర్తిగా కూడా ఆధిక్యత కనబర్చినట్టు, అంటే ఎస్పెషల్లీ ఓటర్ విషయంలో లేకపోతే బూత్ విషయంలో పూర్తిగా ఆధిక్యత కనబర్చినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ ప్రతి చోట కూడా దొంగ ఓట్లు వేస్తున్నారని ఆందోళన చేస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, 3 ఆఫ్ ది జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 2 days గా 9వ తేదీ వరకు బీఆర్ఎస్ చాలా అగ్రెసివ్ గా క్యాంపెయిన్ చేసింది, చాలా ఫీల్డ్ లో ఉండి తామే గెలుస్తామన్నట్టు అనిపించింది. కానీ 9వ తేదీ సాయంత్రం ఎప్పుడైతే స్థానికేతరులు బయటికి వెళ్లాలో అంటే 9వ తేదీ సాయంత్రం 5 గంటల తర్వాత అందరూ కూడా బయటికి వెళ్ళిపోవాలి. ఈ నియోజకవర్గం వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు కూడా ఉండడానికి అవకాశం లేదు. సో ఆ సమయం నుంచి కూడా బీఆర్ఎస్ చేతులు ఎత్తేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళందరేమో పోలీసులు, ఎందుకంటే పోలీసులు అధికార పార్టీ చేతిలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నేతలంతా కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నారు. బీఆర్ఎస్ నేతలేమో ఎవరు కూడా బయటికి రారదు, వస్తే పోలీసు అరెస్ట్ చేస్తారు. ఇవాళ ఉదయం నుంచి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం ఆయన కాన్వాయి మిగతాదంతా వదిలేసి తిరిగారు. దామోదర్ రాయనరసింహ మంత్రులు అందరూ కూడా అన్ని జూబ్లీ హిల్స్ లో అన్ని నియోజకవర్గాల్లో తిరిగారు. నిజానికి స్థానికేతరులు ఎవరు కూడా రావడానికి అవకాశం ఉండదు. కానీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో స్థానికేతరులు అయినప్పటికీ వాళ్ళు తిరిగారు. బికాస్ పోలీస్ సపోర్ట్ ఉంది క్లియర్ గా. ఇక ఎంఐఎం అయితే కార్వాన్ ఎమ్మెల్యే కానీ, ఎంఐఎం కార్పొరేటర్స్ కానీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు కానీ అవుట్ రైట్ గా వాళ్ళు బూత్ క్యాప్చరింగ్ చేసిన పరిస్థితి మనకు షేక్పేట లాంటి చోట కనిపిస్తోంది. దీన్ని బట్టి టిఆర్ఎస్ ఏం నేర్చుకోవాలి? క్యాడర్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి కూడా క్యాడర్ బిల్డప్ చేసుకోలేదు. ఇవాళ షేక్పేటలో కొన్ని బూత్ నెంబర్స్ తో సహా నేను చెప్తాను. షేక్పేటలో కొన్ని బూతుల్లో టిఆర్ఎస్ కు ఏజెంట్లు లేరు. ఏజెంట్లు పెట్టినా సరే ఆ ఏజెంట్లందరినీ కూడా క్యాప్చర్ చేసేశారు. ఆ ఏజెంట్స్ అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్స్ అందరినీ కూడా వాళ్ళని కాంప్రమైజ్ చేసేసింది. నేను బూత్ నెంబర్ తో సహా చెప్తాను. బూత్ నెంబర్ 68, 69, 70 అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఆ బూతులలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్ ఉన్నారు తప్ప బీఆర్ఎస్ ఏజెంట్ ఎవరు కూడా లేరు. బీఆర్ఎస్ ఏజెంట్ ఎవరు కూడా అక్కడ సమీపం దగ్గర కూడా లేరు. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గతంలో 3-4 కార్పొరేటర్లు ఉండేవాళ్ళు. దేదీప్యారావు, వెంగళరావు నగర్ ఇప్పటికీ ఉన్నారు. సిఎన్ రెడ్డి రేమత్ నగర్ బీఆర్ఎస్ కార్పొరేటర్, అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బోరబండ కార్పొరేటర్ ఫసియుద్దీన్ బాబా, అతను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయాడు. బీఆర్ఎస్ ప్రస్తుతం ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు. ఇక మిగతా షేక్పేట డివిజన్ తర్వాత రేమత్ నగర్ ఈ ప్రాంతాల్లో ఎంఐఎం కార్పొరేటర్స్ ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ అది ఎంఐఎంకి ఇచ్చేసింది. పాముకి పాలు పోసి పెంచితే ఏం జరుగుతుందో నేను మళ్ళీ కోట్ చేస్తున్నాను. పాముకి పాలు పోసి పెంచుతో ఏం జరుగుతుందో బీఆర్ఎస్ కి ఇవాళ అర్థమైంది. ఎంఐఎం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంప్రమైజ్ అయ్యి మేము బాగానే హైదరాబాద్ సిటీ ఎంఐఎంకి వదిలేద్దాం, ఓల్డ్ సిటీ మేము వదిలేద్దాం, మిగతా సిటీ చూసుకుందాం అనుకున్నారు కదా. ఇవాళ ఎంఐఎం ఏక్కు మేకే కూర్చుంది బీఆర్ఎస్ కి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ సీటులో ఆధిక్యత కనబరిచే దిశగా ఉందంటే కారణం ఎంఐఎం. షేకపేటలో 1 సైడ్ రిగ్గింగ్ ఎంఐఎం చేసేసింది. 1 సైడ్ ఎంఐఎం ఉన్న దగ్గరికి ఇప్పుడు ఎవరైతే బీజేపీ కార్యకర్తలు ఎప్పుడు కూడా ఎంఐఎంతో ఫైట్ చేస్తూ ఉంటారు. పాత బస్తీలో రిగ్గింగ్ జరుగుతుంది. హైదరాబాద్ సీటు దేవుడికి ఇచ్చేసినట్టు మనం అంటాం కదా, వాడు దేవుడికి ఇచ్చేసినట్టు ఎంఐఎంకి ఇచ్చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆ ఓటర్ లిస్టు తెలియదు ఎవరికి, అక్కడ ఏ విధంగా రిగ్గింగ్ చేస్తారో అదంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ కు తెలిసి వచ్చింది. అంటే మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నంత కాలం ఎంఐఎంతో మా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్తే
ఇవాళ మీకు ఏకు మేకై కూర్చొని వాళ్ళు మీకు అధికారంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎవరు పార్టీ అధికారంలో ఉంటే సపోర్ట్ చేస్తారు కానీ ఈ విధంగా రిగ్గింగ్ చేయరు. ఇప్పుడు షేక్పేటలో రిగ్గింగ్ చేశారంటారు కదా, రిగ్గింగ్ చేసింది కాంగ్రెస్ నేతలు కాదు, ఎంఐఎం కార్పొరేటర్, ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్, కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ దగ్గరుండి రిగ్గింగ్ చేయిస్తున్నాడని చెప్పి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థం ఏంటి స్పందన? దీన్ని బట్టి అర్థమైంది, ఎంఐఏకు మీరు పాముకు పాలు పోసి పెంచితే ఏం చేసింది? మీకు పాముకు పాలు పోసి పెంచితే విషమే చేస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా సంతోషించవచ్చు. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్, ఎంఐఎం గట్టిగా రంగంలోకి దిగితే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేదే ఉండదు. ఎందుకు గెలుస్తుంది? ఒట్టిగా ఆ ఓటర్ జాబితాలో 4 లక్షల మందిలో ఇప్పుడు ఇవాళ